అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారాలండి. నా పేరు షేక్ కరీముల్లా, అడ్వకేట్ మరియు ఆడిటర్, ఇండియన్ యూత్ కాంగ్రెస్ కడప డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ అండి. మన విద్యార్థులపై ఏదైతే అన్యాయం జరుగుతుందో అది కేవలం మన విద్యార్థులపై మాత్రమే కాదు, మన దేశ కుటుంబాలపై మరియు మన దేశ భవిష్యత్తుపై జరుగుతున్న అతిపెద్ద అన్యాయంగా పరిగణించబడుతుంది అది. తర్వాత విద్యార్థుల తరపున న్యాయం కోరుతూ విద్యార్థుల గొంతుకగా శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. కానీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ఎన్డీఏ ప్రభుత్వము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీ రాహుల్ గారిని మరియు కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ని పోలీసులు దురుసుగా ప్రవర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నాను ప్రజాముఖంగా, ఇది ప్రజాస్వామ్య దేశమా లేదా డిక్టేటర్షిప్ దేశమా అనేది మనం ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతగానో వచ్చింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులో వస్తుంది. ప్రజల గొంతును అణిచివేయడము, ప్రజాస్వామ్య విలువలను విరుద్ధంగా ప్రవర్తించడము, ఇది అప్రజాస్వామ్యం కిందికి పరిగణించబడుతుంది. ఇప్పటికైనాను విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలను ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి ఇప్పటికైనా మన ప్రతి పౌరుడు, యువకుడు, విద్యార్థిని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మీరంతా శాంతియుతంగా మీ యొక్క గొంతును వినిపించాలని నేను ఆశిస్తున్నాను, మిమ్మల్ని విజ్ఞాపిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.